హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా మాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో చాలా మంచి అవకాశం అయితే మీకు వచ్చింది. తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుంది. మీరు ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్ని అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఎటువంటి రాత పరీక్ష ఏమీ ఉండదు, జస్ట్ అప్లికేషన్ పెట్టాలి. షార్ట్ లిస్ట్ అయితే మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సాలరీ మీకు స్టార్టింగే 50,000కి పైగా ఉంటుంది. ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబులే. మళ్ళీ చెప్తున్నాను, పర్మనెంట్ జాబ్ ఇది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తే ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడండి, రైటింగ్ అండ్ రీడింగ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు రాయడము అలాగే చదవడం అనేది తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి రావాలి. అలాంటి అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ని మేము తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే విజయ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఈ యొక్క సంస్థకి సంబంధించి హెడ్, వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. మీరు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా తెలుగు వస్తే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి అనుభవం కూడా ఏమీ అవసరం లేదు. మనకి నోటిఫికేషన్ వచ్చేసి రీసెంట్లీగా ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఏదైతే ఉంటుందో ఎవ్రీ సాటర్డే రిలీజ్ అవుతుంది కదా, అందులో మనకి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఆ డేట్ నుంచి మనకి 10 days కౌంట్ చేసుకోండి. సో మనకి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి మీరు వీడియో చూసిన వెంటనే మ్యాక్సిమం రేపే మీరు అప్లికేషన్ పంపడానికి అయితే ట్రై చేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు, మీకు అంతా కూడా క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ లెవెల్ 6 ప్రకారం మీకు సాలరీ పే చేస్తున్నారు, గమనించాలి అందరూ కూడా. సో లెవెల్ 6 ప్రకారం అంటే మనకి బేసిక్ పేనే దాదాపుగా 35,400కి పైగానే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 50,000కి పైగానే సాలరీ అనేది రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ముందుగానే చెప్తున్నాను, మీకు వీడియో అంతా అయిపోయిన తర్వాత చెప్పాను, ఇప్పుడే మీకు చెప్పేస్తున్నాను. క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ. మీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉందా ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, బీటెక్ కానీ బీఫార్మసీ కానీ ఏదైనా పర్వాలేదు, బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్, అది బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీఏ కానీ ఏదైనా పర్వాలేదు, జస్ట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి పర్సంటేజ్తో కూడా పని లేదనమాట. సో దాంతోపాటు మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు ఎటువంటి సర్టిఫికేట్లు అయితే అవసరం లేదు కంప్యూటర్కి సంబంధించి. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు, గమనించాలి అందరూ కూడా. తెలుగు లాంగ్వేజ్ వచ్చి మీరు డిగ్రీ పాస్ అయిన సర్టిఫికేట్ కలిగి ఉంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. మనకి కృషి విజ్ఞాన కేంద్రాలు ఏవైతే ఉంటాయో సో వాటిలలో ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. పోస్టింగ్ వచ్చేసి మనకి జమ్మికుంట ఏదైతే మనకి కరీంనగర్కి సంబంధించి, అంటే తెలంగాణ స్టేట్లో కరీంనగర్ డిస్టిక్కి దగ్గరలో జమ్మికుంట లొకేషన్లో మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చినప్పటికీ కూడా సో మీకు ఫర్దర్గా ఆల్ ఇండియా కూడా ట్రాన్స్ఫర్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఫస్ట్ ఇనీషియల్గా ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు, కానీ మీకు పర్మనెంట్ అనేది చేస్తారన్నమాట. సో చాలామంది ఏంటంటే ఇది టెంపరీ ఏమో అని చెప్పేసి అనుకుంటారు, అలా ఏమీ ఉండదు. సో మనకి పర్మనెంట్ పే స్కేల్ ఇచ్చారు కాబట్టి పర్మనెంట్ జాబ్ అనమాట. సో చాలామంది అక్కడ అంటే టెంపరీ అని చెప్పేసి సరిగా మొత్తం చదవకుండా అప్లికేషన్ అనేది పెట్టారు. కానీ ఇక్కడ మనకి ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ స్లేబిలిటీ ఉంది, అలాగే ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా లేదు కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అన్నమాట ఇది. సో ఈ యొక్క ఫామ్ లింక్ కూడా మీకు నోటిఫికేషన్లోనే ఇచ్చారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో ఇది ఉంది కదా అప్లికేషన్ ఫామ్. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీ దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళేసి అన్న ఇది ఒక పేజ్ అనేది ప్రింట్అవుట్ ఇవ్వండి అని చెప్పేసి అంటే సో వాళ్ళే మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్, మీకు ఏ పేజెస్లో ఉంది అప్లికేషన్ అంటే మనకి 3 pages, లాస్ట్ 3 pages ప్రింట్అవుట్ ఇవ్వండి అంటే సో వాళ్ళు ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత మీరు చక్కగా ఇంటికి వచ్చేసేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి
సో మీరు దానికి రెలవెంట్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అనేవి అటాచ్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి. సో వెళ్ళేసి అక్కడ అప్లికేషన్ అనేది అడ్రస్ కూడా చెప్తాను, అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. సో మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో ఏంటి అంటే మీరు ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ ప్లేస్లో మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది గమ్తో అతికించండి, స్టాపులు చేయొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు మీరు, అసిస్టెంట్ కాబట్టి అసిస్టెంట్ అని చెప్పేసి రాయాలి. తర్వాత మీ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. సో నెక్స్ట్ ఏజ్, సో క్లోజింగ్ డేట్ నాటికి ఏజ్ ఎంత ప్రజెంట్ ఎంత ఏజ్ ఉందో అది రాసేసేయండి సరిపోతుంది. తర్వాత జెండర్, సో ఇక్కడ జెండర్ దగ్గర మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ విత్ మెయిల్ ఐడి, పిన్ కోడ్ కూడా రాయండి, ఎందుకంటే వాళ్ళు మీకు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాంటాక్ట్ అవుతారు. పర్మనెంట్ అడ్రస్, నేషనాలిటీ, ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్లో రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్లో అన్నీ రాసేసిన తర్వాత ఏం చేయాలంటే చెప్తాను. సో మీరు అన్ని అప్లికేషన్ ఫామ్లు రాసిన తర్వాత మనకి అడ్రస్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో ఆ అడ్రస్కి అయితే మీరు అప్లికేషన్ అనేది ఏం చేయాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. రిజిస్టర్డ్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు చూడండి, పి విజయ్ గోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ, GNNS కృషి విజ్ఞాన కేంద్ర, జమ్మికుంట, డిస్టిక్ కరీంనగర్, తెలంగాణ 505122. సో ఈ అడ్రస్ ఉంది కదా, సో దీనికి మనము అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. సో కాబట్టి మీ గనక డిగ్రీ పాస్ అయి ఉండి గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నట్లయితే మాత్రం సో డెఫినెట్గా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫీజు కూడా లేదు, గమనించండి. సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా పర్వాలేదు. సో ఇక్కడ మనకి ఫీజు అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే ఎవరైతే అప్లికేషన్స్ పెడతారో అప్లై చేసినటువంటి వాళ్ళలో అభ్యర్థుల్ని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసేసి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది, ఎందుకంటే ఈ యొక్క KVKSకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా అలానే జరుగుతుంది కాబట్టి. సో 18 నుంచి 30 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా సో డెఫినెట్గా ఈ యొక్క జాబ్కి అయితే ట్రై చేయండి. వేకెన్సీ గురించి అయితే ఆలోచించద్దు, ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టడానికి టైం అయితే అవుతుంది. సో అది మీ ఇష్టం, మీరు యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకోరా అన్నది మీ ఇష్టం. నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి ఉన్నాను, అంతేగాని మీకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి జాబ్ అయితే ఇప్పించలేను, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాను. అక్కడ జాబ్ ఉంది, ఆపర్చునిటీ నీడ్ ఉంది అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తున్నాను. సో అది మీరు వినియోగించుకుంటారా ఏం చేస్తారనేది అది మీ ఇష్టం అనమాట. సో ఇక్కడ అయితే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, మీరు అంతా కూడా చెక్ చేసుకోండి. సో గైస్, ఇది మనకి కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించి రిలీజ్ అయినటువంటి అసిస్టెంట్ జాబ్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.